ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 19 మంది మృతులను గుర్తించడం జరిగింది. మిగతా 19 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చికిత్స అందిస్తున్నాం. ఈ బస్సులకు సంబంధించి పర్మిట్ అంటే ఆల్ ఇండియా పర్మిట్ అయితే అక్కడ రిజిస్టర్ కాబడిన బస్సు. ఇప్పుడు వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి అన్ని సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది ఒకటే అనుకుంటున్నాం, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. ముఖ్యంగా ఏదైతే స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ఆ స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం, సుమారు 300 మీటర్లు లాక్కొని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అందులో 2.5-3 గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం. అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే స్లీపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి. లోపల ఉండే బెడ్షీట్స్ అనుకోండి, కర్టన్, కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్టపరిణామాలు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గ సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది ఇప్పుడు మేము మా ముందున్న మెయిన్ టాస్క్ ఒకటి. అది కూడా ఒక 2-3 అవర్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి, ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్లో ఉంది కాబట్టి తెలంగాణ, ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్లో ఉండాలి. తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో, మృతి చెందారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం చేదోడు.